కామికాన్ 2024 ఎక్స్పో హైదరాబాద్లోని హైటెక్స్లో గ్రాండ్గా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ఈ ఎక్స్పోకు వీక్షకుల తాకిడి మరింత పెరుగుతూ వస్తుంది. ఈ ఏడాది కూడా రకరకాల గేమ్ షోలు, వివిధ రకాల సూపర్ హీరోస్ గెటప్లతో వీక్షకులను అరలించేలా ఏర్పాట్లు చేశారు నిర్వాహితులు. చిన్నపిల్లలు, యూత్కి నచ్చేలా క్రియేట్ చేసిన కార్టూన్స్ ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ఏడాది కామికాన్ 2024 ఎక్స్పో హైదరాబాద్లోని హైటెక్స్ ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఎక్స్పోలో చిత్ర విచిత్రమైన వేషధారణలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా అనేక రకాల స్టాల్స్ ఈ ఎక్స్పోలో కొలువు తీరాయి. వివిధ రకాల గేమ్స్, కామిక్ బుక్స్, కీ చైన్స్, స్టిక్కర్స్, టీషర్ట్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. స్పైడర్ మ్యాన్, శక్తిమాన్, అవెంజర్స్, బ్యాట్మెన్ లాంటి వివిధ రకాల గెటప్స్ లో కాస్ ప్లేయర్స్ వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నారు. వారితో సెల్ఫీలు దిగుతూ చిన్నపిల్లలు, యూత్ అంతా సందడి చేస్తున్నారు. అంతేకాక వీడియో గేమ్స్, మ్యూజిక్, టాయ్స్, మాస్కులు, మంకీ క్యాప్లు కూడా ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. వివిధ రకాల కాస్ ప్లే కాంటెస్ట్లు, గేమింగ్ జోన్లు, గేమింగ్ టోర్నమెంట్ లాంటి ఎన్నో ఈ ఎగ్జిబిషన్లో ఉన్నాయి. ఏడాదికేడాది ఈ ఎక్స్పోకు విజిటర్స్ సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో వచ్చేవారి సంఖ్య బాగా పెరగొచ్చంటున్నారు. దేశ విదేశాలకు చెందిన కార్టూన్ల బొమ్మలు, వివిధ రకాల కిడ్స్ డ్రెస్లు, అనేక రకాల వెరైటీ బొమ్మలు బాగా చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. దాదాపు 50 నుంచి 70 రకాల స్టాల్స్ లో పిల్లలకి, యూత్ అందరికీ కావలసిన అనేక రకాల వెరైటీ వస్తువులని అందుబాటులో ఉంచారు. అదనంగా మహిళలకి కావాల్సిన అన్ని రకాల ఆభరణాలు, రింగ్స్, జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఈ ఎక్స్పోలో అందరికీ అందుబాటులో ఉన్నాయి. హాయ్ అండి, నా పేరు దీపక్. ఈరోజు కామికాన్ ఈవెంట్ అవుతుంది హైదరాబాద్లో. యాక్చువల్లీ 3 years తర్వాత మళ్ళీ అవుతుంది. చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఇట్లా నేను మా ఫ్రెండ్ నిఖిల్ అని అబ్బాయితో వచ్చినాం. సో ప్రైజెస్ విధంగా అంతా ఓకే. సో ఇంకా చూడాలి, మరి ఈవినింగ్ దాకా 7:30 దాకా ఉంది ఈవెంట్. చూద్దాం. హోప్ ఆల్ ఆఫ్ us ఆర్ ఎంజాయింగ్. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు వంశీ. ఇక్కడ హైదరాబాద్ శివం రోడ్ నుంచి వస్తున్నాను. సో ఇది ఫస్ట్ టైం కామికాన్కి రావడం నేను. సో ఇక్కడ స్టాల్స్ అయితే బాగా పెట్టారు. మెయిన్గా అమర్ చిత్ర కథ అవి బాగున్నాయి. అందులో ప్రైస్ అయితే ఆన్లైన్లో ఎంత ఉంటాయో అంతనే ఉన్నాయి. సో కొన్ని చోట్ల కొంత ప్రైసింగ్ కొద్దిగా ఎక్కువ అనిపించినా, బట్ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి బాగా. So the experience has been phenomenal here. I am here with my daughter. She is 9 years old, and as you can see, she is get up done in Anya's role, and that's her favorite character. She has been looking up to this event for a very long time now, and we are feeling that vibe, that excitement here, coming here, and she is enjoying. ఈసారి కామికాన్ ఎక్స్పో నిర్వాహకులు ఎగ్జిబిషన్లో సరికొత్త కాంటెస్ట్ నిర్వహించారు. ఎవరైతే తమకు నచ్చిన కార్టూన్స్ వేషధారణతో ఎక్కువగా అలరిస్తారో వారికి బహుమతులు కూడా అందజేస్తామని చెప్తున్నారు. ఈ కాస్ట్యూమ్స్ కాంటెస్ట్ లో నగరవాసులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. యూత్ అందరూ మొహానికి రంగులు వేసుకుని సందడిగా గడుపుతున్నారు. బొమ్మలతో, వివిధ రకాల కార్టూన్ పాత్రలతో చిన్న పిల్లలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలుగా అయిపోయి వీకెండ్ ని బాగా సందడిగా గడుపుతున్నారు. బయట దొరకని సరికొత్త టీషర్ట్స్, బొమ్మలు, స్టిక్కర్స్, వెరైటీ కీ చైన్లు అంతా ఒకే చోట దొరుకుతుండడంతో నగరవాసులు వాటిని కొనేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. ఏడాది ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీజ్ 899 రూపాయలుగా ఉంటుంది. టికెట్స్ బుక్ మై షోలో అందుబాటులో ఉన్నాయి. ఇంట్లోనే ఉంటూ బోరింగ్ గా ఫీల్ అవుతున్న వారికి ఈ ఎగ్జిబిషన్ మంచి ఊరటనిస్తుందంటున్నారు నిర్వాహకులు. నిరంతర ఉరుకుల పరుగుల జీవితంలో కాసంత ఎంజాయ్మెంట్ కోరుకునే వారికి ఈ ఎక్స్పో మంచి బూస్టింగ్ ను ఇస్తుందంటున్నారు. ఇదే తరహాలో చిన్నపిల్లలు, యూత్ అంతా కూడా తమకు నచ్చిన కార్టూన్స్ క్యారెక్టర్స్ తో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే హైటెక్స్లో కొలువుదీరిన కామికాన్ 2024 అయితే అందరినీ బాగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి కామిక్ బుక్స్ స్టాల్స్ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక వీకెండ్ కావడంతో హైటెక్స్ పరిసరాలంతా సందడి వాతావరణం నెలకొంది. కెమెరామెన్ దశరథ్తో సురేష్, టీ న్యూస్, హైదరాబాద్.